హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కిందటి వీడియోలో ఈ ఫ్రాక్ వీడియో కటింగ్ పెట్టాను కదా. ఈ వీడియోలో మీకు ఫుల్గా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి, జిగ్జాగ్ మిషన్తో ఇంత మంచిగా ఫ్రిల్స్ ఎలా వచ్చాయక్క అని చాలా మంది కమెంట్ చేశారు కదా. మీరు అడిగిన డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోతో క్లియర్ అయిపోతాయి. ముందుగా అయితే ఈ వీడియో చాలా మంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి మీరు ఒక లైక్ చేస్తే వాళ్ళ వరకు ఈ వీడియో వెళ్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు ఈ వీడియో అర్థం అవ్వాలంటే ముందుగా కటింగ్ వీడియో ఒకసారి చూసి అప్పుడు ఈ స్టిచ్చింగ్ వీడియో చూడండి. ముందుగా అయితే మనం ఫ్రంట్ టు బ్యాక్ కూడా బాడీ పార్ట్ అనేది కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఆ పార్ట్స్ తీసుకొని నేను కటింగ్ వీడియోలో ఈజీగా ఉంటుంది గమ్ముతో అతికి పెట్టేసుకుంటే అనేసి చెప్పాను కదా. కానీ పైపింగ్ వేస్తేనే మనం ముందుగా గమ్ముతో అతికి మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ అతికేసుకోవాలి. కానీ ఇలా నెక్కలు ఏ పైపింగ్ వేయకుండా తిరగేసిస్తే మాత్రం మనం ముందుగా గమ్ముతో అతకూడదు. నేను ఇక్కడ పైపింగ్ వేద్దామనేసి అనుకోలేదు కాబట్టి ముందుగా అయితే గమ్ముతో ఏం అతుక్కోలేదు. ఒకవేళ మీరు పైపింగ్ వెయ్యాలి అనుకుంటే మాత్రం ముందుగా గమ్ముతో అతికేసి ఐరన్ చేసి పెట్టుకోండి. ఫ్రాక్స్ అనేవి బోట్ నెక్ పెట్టాను కాబట్టి సింపుల్గా స్టిచ్ చేసినా కూడా మంచి లుక్ వస్తుంది. అందుకని నేను ఇక్కడ ఏమీ కూడా గమ్ముతో అతికి పెట్టకుండా నెక్ అవి తిరగేసేస్తున్నాను. ముందుగా క్లాత్ జరగకుండా ఉండడానికి ఇలా ఒకసారి చుట్టూ కూడా పిన్నులు పెట్టేసుకోండి. సింథటిక్ క్లాత్కి ఇలా పిన్నులు పెట్టుకోవడం వల్ల మనకి స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా చుట్టూ పిన్నులు పెట్టేసుకున్న తర్వాత నెక్ చుట్టూ కూడా ఒక పాదం ఖర్చుతో కుట్టు వేసుకుంటున్నాను. ఒకే వీడియో అయితే లెంత్ ఎక్కువ అయిపోతుందని కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో విడివిడిగా పెడుతున్నాను. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా మధ్యలోకి నేను కట్ చేయకుండా నెక్ కట్ చేయలేదు కదా, అలా అని కట్ చేయలేదని నెక్ ఒకటే ఫస్ట్ కుట్టుకోకూడదు. నెక్ నుంచి కూడా కింద వైపుకి ఇలా నేను చూపించిన విధంగా స్టిచ్ చేయండి. ఎందుకంటే మనం నెక్ మధ్యలోని బటన్ అయినా ఉక్స్ అయినా లేదా థ్రెడ్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు. చివరి వరకు కూడా ఇదే విధంగా ఒకే పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ హుక్స్ పెట్టే దగ్గర మాత్రం ఇటువైపు అటువైపు స్టిచ్ చేస్తూ మధ్యలో చిన్న గ్యాప్ ఇవ్వాలి. అక్కడ మనం కట్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఇదే విధంగా స్లోగా నెక్ చుట్టూ కూడా పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న పిన్నులు కూడా తీసేసి చుట్టూ ఉన్న మెయిన్ క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఈ మధ్యలోకి మాత్రం నేను మధ్యలో విడదీసేటట్టు కట్ చేసుకున్నాను కదా, మధ్యలో స్లోగా కట్ చేసుకోవాలి. షేప్ అవుట్ అవ్వకుండా షేప్ కరెక్ట్గా ఉండేటట్టు మెయిన్ క్లాత్ అంతా కూడా నేను ఇక్కడ డైమండ్ షేప్ పెట్టినట్టు అలాగే కట్ చేసుకుంటున్నాను. ఇలా మెయిన్ పార్ట్ అంతా కట్ చేసిన తర్వాత చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి. అప్పుడే నెక్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇలా కట్స్ పెట్టుకోకపోతే మనకు నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరగదన్నమాట. కట్స్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఇలా డైమండ్ షేప్ అయినా ఏ షేప్ అయినా సరే ఇలా మూలలు ఉండే దగ్గర మాత్రం ఖచ్చితంగా కట్స్ పెట్టుకోవాలి. ఈ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తే మనకి బ్యాక్ సైడ్ అనేది లుక్ అంత కరెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత రివర్స్ చేసుకోవాలి మెయిన్ పార్ట్ని లైనింగ్ పార్ట్ని కూడా. ఇలా మనకి కోన్ షేప్లా ఉంది కదా, అక్కడ కరెక్ట్గా రివర్స్ అవ్వకపోతే ఇలా స్క్రూ డ్రైవర్ సాయంతో ఏదో ఈజీగా షేప్ అనేది వచ్చేస్తుంది. ఇలా కరెక్ట్గా స్లోగా పెట్టుకోవాలి. ఇలా స్లోగా రివర్స్ చేసుకున్న తర్వాత పై వైపున అనేది ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. స్క్రూ డ్రైవర్తో అయితే పర్ఫెక్ట్గా మనకి షేప్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత కరెక్ట్గా రివర్స్ అయిన తర్వాత పై వైపున సర్దుకుంటూ ఎడ్జిన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పటి వరకు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది రిక్వెస్ట్ చేసిన వీడియో కదా, అందుకని వాళ్ళ వరకు ఈ వీడియో రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేస్తేనే అందరికీ ఈ వీడియో అనేది వెళ్తుంది. ఈ వీడియోలో చాలా వరకు కూడా నేను మీకు కట్ చేసేసాను. మీకు ఎంతవరకు యూజ్ అవుతుందో అంతవరకే ఉంచాను. ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువైపోతే మీకు కూడా చూడడానికి ఇబ్బంది అవుతుందని. నన్ను అడిగితే బ్లౌజెస్ కన్నా కూడా డ్రెస్సెస్ చాలా సింపుల్గా ఎవరైనా కొత్త వాళ్ళైనా కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఈ సింపుల్ ప్రాసెస్ అనేది మీకు తెలిస్తే చాలు. డ్రెస్సెస్ కన్నా కూడా లాంగ్ ఫ్రాక్స్ అయితే కూడా ఇంకా చాలా సింపుల్. కాకపోతే మనకి ఈ క్లాత్ని అడ్జస్ట్ చేయడం వస్తే చాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ నెక్ అంతా కూడా చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. కదలకుండా ఉండడానికి చుట్టూ పిన్నులు పెట్టేసుకోండి. ఇక్కడ నాకు మెయిన్ పార్ట్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా పలచగానే ఉంది కాబట్టి కిందనున్న లైనింగ్ పార్ట్ కూడా కనిపిస్తుంది కాబట్టి పై వైపు నుంచి స్టిచ్ వేసేస్తున్నాను. మీకు ఒకవేళ కనిపించకపోతే రివర్స్ చేసి లైనింగ్ వైపు నుంచి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా లైనింగ్ పై నుంచే స్టిచ్ చేయడం వల్ల ఎక్కడ కూడా ఉగ్గులు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీరు స్టిచ్ చేసే డ్రెస్ ట్రాన్స్పరెంట్గా పలచగా ఉంటే మీరు కూడా ఇలా చేయండి. ఇది చాలా మంచి టిప్ అనమాట. ఇలా చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా మెయిన్ పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి.
కట్ చేసుకొని మనకి కింద వైపు డాట్స్ వేసుకోవడానికి కట్స్ పెట్టుకున్నాం కదా, కట్స్ పెట్టుకొని అక్కడ డాట్స్ వేసుకోవాలి. ఫ్రాక్ వీడియో చాలా మంది చూసి జిగ్జాగ్ మిషన్ తో ఇంత మంచి లుక్ ఎలా వచ్చిందక్క ఫ్రాక్ అని చాలా మంది అడిగారు. అందుకే వీడియో చివరి వరకు చూడండి. చాలా ఈజీగా వేసుకోవచ్చు జిగ్జాగ్ మిషన్ తో. ప్రతి పిన్ టు పిన్ కూడా చూపించాను, కాకపోతే కొంచెం స్పీడ్ లోనైనా పెట్టాను, కొంతవరకు మాత్రమే చూపించానేమో గానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. కానీ ఆ షార్ట్ వీడియోలో మీరు అడిగిన డౌట్స్ అన్ని కూడా ఈ లాంగ్ వీడియోలో క్లారిటీ అయిపోతాయి. ఆ తర్వాత ఇక్కడ నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా డాట్స్ ఉంచాం కదా బ్యాక్ పార్ట్లో, అందుకని హాఫ్ ఇంచ్తో 2 డాట్స్ వేసుకోవాలి. బ్లౌజ్కి అయితే ఎలా వేసుకుంటామో అలాగే ఈ డ్రెస్కి కూడా అలాగే వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇక్కడ మనకు నచ్చిన టూక్స్ అయినా తాలైనా బటన్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు ఈ నెక్ దగ్గర. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ లాగానే నెక్ చుట్టూ స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ముందైతే ఈ పార్ట్ అనేది తీసుకోవాలి, నెక్ పార్ట్ అనేది, తర్వాత ఈ సైడ్ పార్ట్స్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఎలా వేసుకున్నామో సేమ్ అలాగే నెక్ చుట్టూ కూడా పిన్నులు పెట్టేసుకొని కదలకుండా నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న మెయిన్ పార్ట్ అంతా కట్ చేసుకొని చుట్టూ కట్స్ పెట్టేసుకొని పిన్నులు తీసేసి రివర్స్ చేసి పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. నేను ఇక్కడ స్పీడ్గా చెప్తున్నానని మీరు స్పీడ్గా స్టిచ్ చేసుకోకండి. కొత్త వాళ్ళు అయితే మాత్రం కొంచెం స్లోగానే స్టిచ్ చేసుకోవాలి. ఈ క్లాత్ మనం పట్టుకుంటుంటే జారిపోతుంది. ఎక్కడికక్కడ పిన్నులు పెట్టుకొని స్లోగా స్టిచ్ చేసుకోవండి. ఆ తర్వాత చుట్టూ కూడా మెయిన్ పార్టు లైనింగ్ పార్టు కూడా కలిపి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న మెయిన్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఎక్కడైతే కట్స్ ఉన్నాయో ముందుగా కట్స్ దగ్గర కట్ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ సైడ్ను ఒక క్లాత్ ఉంటాయి కదా రెండు వైపులా కూడా, అవి కూడా సేమ్ అలాగే అటాచ్ చేసేసుకోవాలి. ఒకదానికొకటి ఆపోజిట్లో 2 డాట్స్ కూడా ఎదురెదురుగా వచ్చేటట్టు చూసుకొని అప్పుడు చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి. మెయిన్ పార్ట్ అంతా కూడా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం కరెక్ట్గా చూసుకోవాలి. ఒకవేళ కొత్త వాళ్ళు అయితే మాత్రం వేరే పద్ధతి ఉంది. ఇలా ముందు కట్ చేసుకోకుండా స్టిచ్ చేశాక కట్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. నేను అలాగే చెప్దాం అనుకొని కంగారులో కట్ చేసాను, కానీ మీకు ఈసారి ఎప్పుడైనా ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఆ విధానం అయితే కొత్త వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ పార్ట్ అనేది రాంగ్ సైడ్ మాత్రమే పెట్టుకొని రాంగ్ సైడ్ మీద లైనింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎక్కడెక్కడైతే కట్స్ ఉన్నాయో ముందుగానే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ 2 పార్ట్స్ కూడా మనం ఫ్రంట్ పార్ట్ సెంటర్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా, దానికి ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా ముందుగా మనం ఎటువైపు దటు పెట్టుకున్నామంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఈ కట్స్ అనేవి ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ అలా కరెక్ట్గా రావట్లేదు అనుకుంటే ఇలా నేను చూపిస్తున్న విధంగా 2 డాట్స్ కూడా ఒక దగ్గరికి వచ్చినట్టు ఒక పిన్ పెట్టేసుకోండి మధ్యలోకి. ఇలా అయితే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ డాట్స్ అనేవి 2 ఒక దగ్గరికి వచ్చినట్టు చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ ఫ్రంట్ షేప్ అనేది వస్తుంది. లేకపోతే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఓవర్లాక్ మెషిన్ ఉంటే ఓవర్లాక్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుందన్నమాట. ఓవర్లాక్ లేకుండా కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు, ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోయేటట్టు. అది వేరే వీడియోలో మీకు చూపిస్తాను అది ఎలాగో. అలాగే సెకండ్ సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకుంటూ. డబల్ స్టిచ్ వేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. అంతే, ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. డాట్స్ చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఫ్రంట్ షేప్ అనేది. ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. హ్యాండ్స్కి మనకి కింద వైపున ఫ్రిల్స్ వస్తాయి కదా, అలా ఫ్రిల్స్ రావాలంటే ముందు మనం స్టార్టింగ్ అనేది చివరి వైపు స్ట్రైట్గా ఉంటుంది కదా మనకి, ఈ స్ట్రైట్గా ఉండే వైపు చూసుకోవాలి. స్ట్రైట్గా ఉండే వైపే మనం జిగ్జాగ్ చేసుకోవాలి. చాలామంది కామెంట్ చేశారు జిగ్జాగ్ మిషన్తో ఆ ఫ్రిల్స్ లుక్ ఎలా వచ్చిందని. ఇప్పుడు చూపిస్తాను, ఓపిక్గా చూడండి, మీకు ఆ డౌట్ అంతా క్లియర్ అయిపోతుంది. మనం హ్యాండ్ వైపు ఎటువైపు అయితే మనం స్టిచ్ చేసుకుంటామంటే మనకి హ్యాండ్ అనేది స్ట్రైట్గా ఉంటుంది కదా, అటువైపు రాంగ్ సైడ్లో మనం శారీ పీకో చేస్తాం కదా, ఆ పాదంతో మనం రోల్ లాగా
చివరి వైపు అనేది ఇలా మడుచుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇది నా జిగ్జాగ్ మిషన్ అనమాట. అదే శారీ పీకో మిషన్ అంటారు కొందరు, అలా అయితే కొంతమందికి అర్థమవుతుంది. ఇలా పీకో మిషన్ ఉంటే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. శారీ పీకో అంటే మనం అంచు వైపు పీకో చేస్తాం కదా, అలాగా మనకి ఇక్కడ హ్యాండ్ చివరి వైపు కూడా అలాగే పీకో చేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రిల్స్ పెట్టుకుంటే ఆ కర్వ్ షేప్ అనేది వస్తుందన్నమాట పర్ఫెక్ట్గా. 2 హ్యాండ్స్ కూడా రాంగ్ సైడ్ చూసుకొని అలాగే జిగ్జాగ్ చేసుకొని, మనం స్టార్టింగ్లో 6 ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఫ్రిల్స్కి అనేసి, ఆ 6 ఇంచెస్లోనే మనం మధ్య నుంచి కుర్చీలు పెట్టుకోవాలి. ఈ కుర్చీలు పెట్టుకోవడం కూడా చాలా సింపుల్. మనం చిన్న చిన్న కుర్చీలు అనేవి పెట్టుకోవాలి. ఇలా చేత్తో అయినా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోగలిగితే పెట్టుకోవచ్చు. లేదు అలా అవ్వట్లేదంటే మనకి క్లాత్ జరిపోకుండా చిన్న చిన్న సూదులు ఉన్నాయి కదా, ఆ సూద్తో మనం ఇలా చిన్న చిన్నగా రైట్ సైడ్తో సూది పట్టుకొని లెఫ్ట్ సైడ్తో ఇలా హ్యాండ్ సపోర్ట్ ఇస్తూ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. 2 వైపులా కూడా మనం పీకో చేసాం కదా, పీకో చేసే వైపు అయితే మనం రైట్ సైడ్ వైపు పెట్టుకోండి. ఇంకా హ్యాండ్ వైపు ఇటువైపు కూడా రెండో సైడ్ కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలి. ఇలా షేప్ ఎలా వచ్చింది హ్యాండ్ సైడ్ ఇలా ఫ్రిల్స్ పెడితే అని చాలామంది అడిగారు కదా. ఇలా పీకో చేస్తూ ఫ్రిల్స్ పెడితే ఇంకా మంచి లుక్ వస్తుంది మనకి. అండ్ మనం పీకో చేసిన పక్కనే అనేది ఈ ఫ్రిల్స్ పెట్టకండి, కొంచెం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి అక్కడి నుంచి పెట్టండి. ఓన్లీ మధ్యలోనే నేను ఫ్రిల్స్ పెడుతున్నాను. హ్యాండ్ ఫుల్గా కూడా మనం పెట్టుకోవచ్చు. చివరి వరకు కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి అంతే. ఇంకా మనకి మంచి లుక్తో కూడిన ఫ్రిల్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇలా జిగ్జాగ్ మిషన్తో ఒకసారి పీకో చేసి ఇలా ఫ్రిల్స్ పెట్టండి. ఫ్రాకులకే కాదు, మనం బ్లౌజెస్కి కూడా ఇలా ట్రై చేయొచ్చు, చాలా మంచి లుక్ వస్తుంది. మనకి ఒకవేళ ఎక్స్ట్రా క్లాత్ ఉందంటే ఇంకా ఎక్స్ట్రా అటువైపు 2 కుర్చీలు ఇటువైపు 2 కుర్చీలు కూడా పెట్టేసుకోవచ్చు. చిన్న చిన్న కుర్చీలు పెట్టాలన్నమాట, అప్పుడే మనకి మంచి లుక్ అనేది వస్తుంది. మీరు లైనింగ్ కావాలంటే వేసుకోవచ్చు. ఇక్కడ నేను లైనింగ్ వేయట్లేదు, లైనింగ్ వేయిపోయినా కూడా మంచి లుక్ అనేది వస్తుంది. ఆ తర్వాత సెకండ్ హ్యాండ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా మధ్యలోకి మనకి కట్స్ అనేవి ఉండవు కదా, పీకో చేయడం వల్ల అవి కనిపించవు కాబట్టి ఇలా 6 ఇంచెస్ తీసుకోవడానికి మనం మధ్యలోకి ఇలాగా హ్యాండ్ ఫోల్డింగ్ చేసి 6 ఇంచెస్ కొలుచుకొని తర్వాత ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఎక్కడి నుంచి అయితే మార్కింగ్ ఉందో అక్కడి నుంచే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. స్లోగా వేసుకోండి. చిన్న చిన్న ఫ్రిల్స్ పక్క పక్కనే వేసుకుంటే ఇలా మనకి లుక్ అనేది బాగుంటుంది. ఇలాగే సెకండ్ హ్యాండ్ కూడా నేను ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను. రైట్ సైడ్న ఫ్రిల్స్ పెట్టుకోండి ఎప్పుడైనా సరే. హ్యాండ్కి 2 కరెక్ట్గా వేసామా లేదా హ్యాండ్తో కొలుచుకొని చివరి వరకు అలాగే స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి చంక భాగం వైపు కూడా అదే విధంగా ఫ్రిల్స్ వేసుకోవాలి. నేను ఒకవైపుకి రెండు వైపు ఆపోజిట్లో వేస్తున్నాను. ఒకవైపు ముందు సైడ్ నుంచి వేస్తే సెకండ్ సైడ్ ఏమో వెనక సైడ్ నుంచి వేసి ఫ్రంట్ బ్యాక్ కూడా షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకుంటున్నాను. మనం 1/2 ఇంచ్ ఖర్చుతో షోల్డర్కి ఖర్చు ఉంచాం కదా, అదే ఖర్చుతో స్టిచ్ వేసేసుకోవాలి. షోల్డర్ 2 కూడా బ్యాక్ పైన ఫ్రంట్ అనేది రివర్స్లో వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. అంతే, బాడీ పార్ట్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇక్కడ బటన్ కానీ థ్రెడ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్లో. ఆ తర్వాత షోల్డర్ పైన ఇక్కడ షోల్డర్ ఖర్చు ఉంది కదా, అది బ్యాక్ సైడ్కి పెట్టుకొని పై వైపున ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మీకు కింద పార్ట్స్ అనేవి ఎలా అటాచ్ చేసుకోవాలో ఫ్రిల్స్ పెట్టుకోవాలో చూపిస్తాను. చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసేసారంటే మీకు అస్సలు అర్థమవుదు. ఇప్పుడు కింద వైపున మెయిన్ పార్ట్ అనేది తీసుకున్నాం కదా, ఆ మెయిన్ పార్ట్ని 2గా డివైడ్ చేసుకున్నాము. ఇప్పుడు బాడీ పార్ట్ అనేది నడుము లూజ్ ఎంత ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి కరెక్ట్గా. స్టార్టింగ్లో ఒక 1 ఇంచ్ వరకు వదిలేయాలి ఖర్చుకి. అక్కడి నుంచి పెద్ద పెద్ద ఫ్రిల్స్, మనకి ఎక్కువ క్లాత్ ఉంటే పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెట్టేసుకోండి. లేదు తక్కువ క్లాతే ఉంది శారీ క్లాత్ అనుకుంటే చిన్న చిన్న ఫ్రిల్స్ అయినా పెట్టుకోవచ్చు.
నాకు ఇక్కడ ఫుల్ శారీ తీసుకున్నాను కాబట్టి ఎక్కువ క్లాత్ ఉంది. నేను పెద్ద పెద్ద ఫ్రిల్సే పెట్టుకుంటున్నాను. ఈ క్లాత్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సింథటిక్ క్లాత్ వల్ల మనకి పొట్టది ఎత్తుగా ఉండకుండా స్మూత్గా ఉంటుంది. స్టిచ్ చేశాక రెడీమేడ్ స్టైల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను నడుము లూజ్ అనేది ఎంత ఉంది కరెక్ట్గా చూసుకున్నాను కదా, అంతవరకు ఫ్రిల్స్ పెట్టుకున్నానా లేదా కరెక్ట్గా చూసుకొని ఫ్రిల్స్ పెట్టుకోవాలి అడ్జస్ట్ చేసుకుంటూ. 21 వచ్చింది నాకు నడుము లూజ్. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉన్నా కూడా పర్వాలేదు. అలాగే సెకండ్ సైడ్ కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి 21 ఇంచెస్ వచ్చేటట్టు. ఇప్పుడు రెండు కూడా రెడీ చేసేసుకున్నాను కదా. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది కానీ ఈ వీడియోలో చెప్పలేను నేను. ఈ ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఒక ఫార్ములా యూస్ చేసామంటే కానీ మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. అది వేరే వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, బాడీ పార్ట్ మెయిన్ పార్ట్ పైన బాడీ పార్ట్ ఏమో రైట్ సైడ్లో ఉండాలి, మనం ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టే క్లాత్ ఏమో రాంగ్ సైడ్లో ఉండాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఖర్చులు అనేవి బయటికి కనిపించకుండా ఉంటాయి. ఆ తర్వాత మనకి లైనింగ్ పార్ట్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ కటింగ్ వీడియోలో చిన్న మిస్టేక్ అయితే అయ్యింది. ఫుల్ బాడీ ఏమో 43 ఇంచెస్ కదా, అందులో నుంచి బాడీ పార్ట్ 14 ఇంచెస్ తీసేస్తే 29 ఇంచెస్కి నేను అక్కడ 39 ఇంచెస్ అని చెప్పాను. అక్కడ చెప్పడానికి వీలవ్వలేదు కాబట్టి ఇక్కడ చెప్తున్నాను, సారీ అండి. కటింగ్ వీడియో కింద కామెంట్ చేశాను, అది మీరు కరెక్ట్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ పార్ట్ అనేది లోపల వైపుకి పెట్టేసుకొని పై వైపున కుర్చీలు పెట్టుకోవాలన్నమాట. రాంగ్ సైడ్లో పెట్టుకోవాలి కింద పార్ట్ అనేది. నేను లైనింగ్ పార్ట్కి కూడా కుర్చీలు పెడుతున్నాను, అంబ్రెల్లా కట్లా కట్ చేయలేదు. అంబ్రెల్లా కట్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ లైనింగ్ పార్ట్ అనేది మనకి ఇలా నడుము దగ్గర ఎక్కువ కుర్చీల పార్ట్ అనేది రాకూడదు అనుకుంటే. రెండు కూడా క్లాత్ డెలికేట్గానే ఉంది కాబట్టి కుర్చీలు పెట్టేసుకుంటున్నాను నేను స్ట్రైట్గా. మీకు కటింగ్ వీడియోలో లైనింగ్ పార్ట్ అనేది ఎంత కట్ చేసుకోవాలనేది చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి వెయిట్ చేయండి. ఇలా చివరి వరకు కూడా అడ్జస్ట్ చేసుకుంటూ, ఎక్కువ కుర్చీలు అయితే రావు, మెయిన్ పార్ట్ ఎంతవరకు కుర్చీలు వచ్చాయి అంతవరకు రావు. ఓన్లీ 2 మీటర్సే తీసుకున్నాను కదా నేను లైనింగు, అందుకని ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే ఖర్చు అనేది మనకు అస్సలు బయటికి కనిపించదు, ఓవర్లాక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ విధంగా ఒకసారి స్టిచ్ చేయండి. కుర్చీలు అనేవి బాడీకి అటాచ్ చేసేటప్పుడు రెండు సైడ్లు కూడా ఇలా రివర్స్లో స్టిచ్ చేసుకొని కింద వైపుకి ఇలా పెట్టుకుంటే లోపల వైపుకి ఖర్చు వెళ్ళిపోతుంది. ఇప్పుడు లైనింగ్ పార్ట్ అనేది మనం 2 మీటర్స్ కూడా 1 మీటర్ సపరేట్గా చేసేసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని, అంటే కట్ చేయడానికి కొలతలు కరెక్ట్గా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. నేను 23 ఇంచెస్ అనేది కుర్చీల పార్ట్ అనేది పెట్టుకున్నాను కదా, సేమ్ అది ఎంత పెట్టుకున్నామో కరెక్ట్గా అంతే పెట్టుకోవాలి. కింద వైపు మనం ఎక్స్ట్రా ఫ్రిల్స్ పార్ట్ ఉంటుంది కదా, కింద వైపు ఫ్రిల్స్ అనేవి 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ ఫ్రిల్స్కి లైనింగ్ పార్ట్ అనేది ఉండనక్కర్లేదు. ఆ తర్వాత మనకి కింద వైపున 6 ఇంచెస్ అదే 7 ఇంచెస్ తీసుకున్నాం కదా ఖర్చుతో పాటు, ఆ క్లాత్ని మెయిన్ క్లాత్ని ఇలా పీకో చేసుకోవాలన్నమాట రెండు వైపులా కూడా. ఈ పీకో చేసేటప్పుడు ఏంటంటే రాంగ్ సైడ్లో చేసుకోండి, రైట్ సైడ్లో చేసుకోవద్దు. ఇలా నీట్గా పీకో చేసుకుంటే మంచి లుక్ వస్తుంది ఫ్రిల్స్ పెట్టాక. రెండు వైపులా కూడా చేసుకోవాలి కరెక్ట్గా. చివరి వరకు కూడా కొంచెం చాలా టైం పడుతుంది, ఎందుకంటే పై వైపున ఫ్రిల్స్ పెట్టేసుకున్నాము, కింద వైపున ఫ్రిల్స్ ఉండవు కదా, ఆ క్లాత్ అంతా కూడా మనం ఈ ఫ్రిల్స్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి, కింద వైపున అటాచ్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. రెండు వైపులా కూడా పీకో చేయాలి కాబట్టి ఒకవైపు చేశాను కదా, సేమ్ అదే వైపు అనేది రెండో వైపును కూడా పీకో చేస్తున్నాను. కొంచెం ఓపిక్గా పీకో చేయాలి. చాలా ఎక్కువ క్లాతే పెట్టుకోవాలి. ఒకవేళ క్లాత్ అనేది సరిపోకపోతే ఈ క్లాత్కి వేరే క్లాత్ అనేది అటాచ్ చేసేసి దానికి కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఫ్రిల్స్ పెడతాం కాబట్టి ఎక్కువ క్లాత్ పడుతుంది. ఇలాగే క్లాత్ అంతా కూడా నేను చేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం ఫ్రిల్స్ పెట్టుకొని ఒకవైపే ఫ్రిల్స్ పెట్టుకోవాలి, రెండో వైపు ఫ్రిల్స్ పెట్టం. కింద వైపు అనేది ఫ్రిల్స్ పెట్టిన పార్టు, పై వైపున ఫ్రిల్స్ పెట్టే పార్టు అటాచ్ చేయాలి. మనకి ఇక్కడ రైట్ సైడ్ అనేది ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి, రాంగ్ సైడ్ కాకుండా రైట్ సైడ్ ఫ్రిల్స్ పెట్టుకుంటూ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి.
మనం హ్యాండ్స్కి అయితే ఎలా ఫ్రిల్స్ పెట్టామో కింద వైపును కూడా ఈ కింద వైపు పార్ట్కి కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. చిన్నది మనకి ఇక్కడే చాలా టైం పట్టేస్తుంది పీకో చేయడానికి, ఈ ఫ్రిల్స్ స్టిచ్ చేయడానికి. ఎందుకంటే చిన్న ఫ్రిల్స్ పెడితేనే మనకి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ సూత్తో చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోండి, చేత్తో వీలు కాకపోతే. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, వేరే వీడియోలో ఆ డౌట్ క్లారిఫై చేస్తాను. మ్యాక్సిమం అన్ని పార్ట్స్ కూడా నేను క్లియర్ చేశాను. ఎక్కడ కూడా ఇలా స్టిచ్ చేసేసుకోండి అని చెప్పలేదు. ప్రతి పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేసేది మీకు చూపించాను. కాకపోతే మొత్తం అంతా చూపించానంటే మీకు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చూపించలేదు. కానీ ఇక్కడ కూడా కొంచెం స్పీడ్లో పెట్టేశాను. స్లోగా స్టిచ్ చేసుకోండి ఈ కుచ్చిళ్ళు అనేవి. సూది అనేది ఇక్కడ మనం పెట్టే సూది అనేది పాదం కిందకి వెళ్లకుండా స్లోగా స్టిచ్ చేసుకొని కొంచెం ఎక్కువ పార్టే స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకుంటున్నాను స్లోగా. ఈ ఫ్రిల్స్ పార్ట్ వల్లే మనకి ఫ్రాక్కి మంచి లుక్ అనేది వస్తుంది. లైనింగ్ పార్ట్ మనం స్టిచ్ చేసుకున్నాం కదా కుర్చీలు పెట్టుకొని, కింద వైపు అనేది మనకి పోగుల్లాగా రాకుండా ఉండాలంటే చిన్నది లోపల వైపుకి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేసుకోండి. అది నేను చూపించలేదు కాబట్టి ఇక్కడ చెప్పేస్తున్నాను. మెయిన్ పార్ట్కి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. పై వైపున ఒక ఫోల్డింగ్ చేసి చూపిస్తాను. చిన్నది ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుని దానిపైన మనం ఈ కుర్చీల పార్ట్ అనేది అటాచ్ చేయాలి. లేకపోతే ఈ క్లాత్ అనేది పోగులు కింద వచ్చేస్తుంది. ఇలాగే ఓపిక్గా చివరి వరకు కూడా కుర్చీలు పెట్టుకొని ఈ కుర్చీలు పెట్టుకున్న పార్ట్ అనేది ఈ కింద వైపున అటాచ్ చేసుకోవాలి. పై వైపున పెట్టి హ్యాండ్స్ కింద వైపున కుర్చీల పార్ట్ అటాచ్ చేయాలి. ఇంకా నేను ఈ కింద వైపున అనేది ఇలా ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసుకున్నాను. లైనింగ్ పార్ట్కి కూడా ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇలా కుర్చీల పార్ట్ అంతా కూడా రైట్ సైడ్ని పెట్టి పై వైపు నుంచి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకు మిషన్ మీద పెడితే క్లియర్గా అర్థం కాదని ఇలా కిందన పెట్టి చెప్తున్నాను. మా పిల్లని వీడియో తీయమంటే మొత్తం కదిపేసింది. ట్రైపాడ్ పెట్టలేదు ఇక్కడ నేనేం చేశానంటే మొత్తం టోటల్ కూడా ఎంత పొడవు వచ్చిందని ముందే కొలిచేసుకున్నాను. ఒకవేళ సరిపోకపోతే ముందే అటాచ్ చేసి మళ్ళీ పీకో చేసి మళ్ళీ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఒకవైపు ఏమో 50 ఇంచెస్ వచ్చింది. అంటే మొత్తం 100 ఇంచెస్ ఉండాలన్నమాట. ఈ ఫ్రిల్స్ పెట్టుకున్న పార్ట్ అంతా కూడా ఉందా లేదా, లేకపోతే అటాచ్ చేసుకోవాలని ఇక్కడ చూస్తున్నాను. ఒకవేళ సరిపోకపోతే ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను, చూస్తూ ఉండండి. ఒకవైపు అయితే సరిపోతుంది కదా, అది ముందైతే స్టిచ్ చేసేస్తున్నాను. రైట్ సైడ్న పై వైపు ఉండాలి. ఇలా పై వైపున ఒక స్టిచ్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. మనకి పైనున్న పార్ట్ చిన్నది మడుచుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత దానిపైన ఈ ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా అటాచ్ చేసుకోవాలి. మనం కుర్చీలు పెట్టాం కదా, ఆ కుట్టు ఉంటుంది కదా, సేమ్ అదే కుట్టు మీద కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. కొంచెం క్లాత్ జారిపోతూ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనకి పై వైపున ఇలా కర్వ్స్ తిరుగుతూ ఉంటుంది కదా, ఆ పార్ట్ అనేది మనకి సూది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది కొద్దిగా హ్యాండ్తో కొంచెం ఇటువైపుకి పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఒకవైపు అనేది ఇలా స్టిచ్ చేసుకున్నాను కదా, రెండో వైపుకి నాకు ఈ ఫ్రిల్స్ పార్ట్ అనేది సరిపోలేదు. మళ్ళీ కొంచెం పార్ట్ అనేది దానికి అటాచ్ చేసుకొని పీకో చేసి అటాచ్ చేసి ఫ్రిల్స్ పెట్టాలి. అందుకే ఇక్కడ క్లాత్ అనేది తీసుకుంటున్నాను. మళ్ళీ సేమ్ 7 ఇంచెసే తీసుకోవాలి కొలుచుకొని. దాన్ని పీకో చేసి తెచ్చేసాను రెండు వైపులా కూడా. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఇలా వేసుకొని మధ్యలోకి ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకొని ఇలా మళ్ళీ చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలా మనకి ఎంత క్లాత్ సరిపోలేదో ఆ క్లాత్ అంతా కూడా సేమ్ అలాగే క్లాత్ అనేది 7 ఇంచెస్ తీసుకొని అటాచ్ చేసేసి సేమ్ ఫ్రిల్స్ పెట్టేసి మళ్ళీ ఇక్కడ రెండో వైపును కూడా సేమ్ ఇదే విధంగా అటాచ్ చేసేస్తున్నాను. మనం ఇక్కడ 2 లేయర్సే కాదు, ఎన్ని లేయర్స్ అయినా వేసుకోవచ్చు. కానీ మనకి పీకో చేయడానికి నెక్స్ట్ ఈ ఫ్రిల్స్ పెట్టడానికి చాలా టైం పట్టేస్తుంది. చిన్నపిల్లలకైతే ఇలా వేసేయచ్చేమో. మీలో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే నాకు చెప్పండి, వాళ్ళకి 2-3 లేయర్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను చెప్తాను.
ఆ తర్వాత ఇక్కడ హ్యాండ్స్ అనేవి రాంగ్ సైడ్లో పెట్టుకొని ఇలా షోల్డర్ మధ్యలో నుంచి కుర్చీలు పెట్టి హ్యాండ్స్ జాయింట్ చేసేస్తున్నాను. సేమ్ బ్లౌజ్కి ఎలా అయితే మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటామో అలాగే స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది రెండు వైపులా కూడా ఈక్వల్గా వస్తుంది. షోల్డర్ మధ్యలో నుంచి స్టార్ట్ చేసి చివరి వరకు స్టిచ్ చేసుకొని మళ్ళీ రివర్స్ చేసి డబల్ స్టిచ్ వేసుకొని మళ్ళీ రెండో సైడ్ కూడా హ్యాండ్ పార్ట్ అనేది కింద వైపుకి వస్తుంది, డ్రెస్ పార్ట్ అనేది పై వైపుకి వచ్చి కొంచెం స్లోగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రిల్స్ ఉంటాయి కదా, అవి కొంచెం మెస్సీ అయిపోతాయి, చూసుకొని స్లోగా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకొని మళ్ళీ రివర్స్ చేసుకొని డబల్ స్టిచ్ అనేది మధ్యలోకి ఎండ్ చేసుకోవాలి, షోల్డర్ మధ్యలోకి. ఒకవేళ ఎక్స్ట్రా క్లాత్ హ్యాండ్ క్లాత్ వస్తే అది కట్ చేసేసుకోవాలి. సెకండ్ హ్యాండ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు రాంగ్ సైడ్లో డబల్ ఫోల్డింగ్లో హ్యాండ్ పెట్టుకొని హ్యాండ్ లూజు చంక లూజు ఎంత వచ్చింది కరెక్ట్గా టేప్తో కొలుచుకొని సైడ్ జాయింట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది 5.5 వచ్చింది కదా, ఇక్కడ 5.5 పెడుతున్నాను. ఎప్పుడు కూడా బ్లౌజెస్ లాగా డ్రెస్సెస్ అనేవి ముఖ్యంగా ఫ్రాక్స్ అనేవి పర్ఫెక్ట్గా కరెక్ట్ కొలత అనేది పెట్టకూడదు, చిన్నది లూజ్గానే పెట్టాలి. హ్యాండ్ లూజు చంక లూజు అన్నీ మనకి ముందే తెలుసు కాబట్టి కరెక్ట్గా అలా పెట్టేసుకోవాలి. కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చూసుకొని అలా కుట్టుకుంటూ పోవాలి. ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా పెట్టుకోవాలి, ఫ్రంట్ బ్యాక్ కూడా. ఆ తర్వాత నడుము లూజ్ కూడా ఎంత వచ్చింది చూసుకోవాలి. ఇక్కడ నాకు 16 ఇంచులు వచ్చింది కదా, 16 ఇంచులు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా స్టిచ్ చేయాలనేది. ఇక్కడ నడుము లూజ్ నుంచి కింద వైపుకి ఒక 2 ఇంచెస్ వరకు లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ కూడా కలిపి స్టిచ్ చేసుకొని ఒక రఫ్ చేసుకోండి. అప్పుడు లైనింగ్ పార్ట్స్ రెండు కూడా ఇలా విడిగా చేసేసుకొని ఓన్లీ మెయిన్ పార్ట్స్ రెండే పట్టుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేస్తూ చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసామంటే చివరి వైపున అసలు ఓవర్లాక్ చేయాల్సిన అవసరమే లేదు, నీట్ ఫినిషింగ్తో వస్తుంది. ఒక చిన్న ఫోల్డింగ్ అయితే చేసేయండి. ఎప్పుడు కూడా కలిపి అనేది మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ కలిపి అనేది స్టిచ్ చేయకూడదు. అలాగే చివరి వైపు రఫ్ చేసేసుకొని ఆ తర్వాత సెకండ్ స్టిచ్ కూడా ఇలా పక్కన వేసేసుకొని సేమ్ ఈ స్టిచ్లోకి కలిపేయాలి. మనం ఈ చివరి వరకు కలిపేసి ఇప్పుడు మెయిన్ పార్ట్ అనేది లోపల వైపు పెట్టేసుకొని లైనింగ్ పార్ట్ ఒక్కటే 2 పార్ట్స్ కూడా సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని కొంచెం స్పీడ్లో పెట్టాను. అలాగే మనకి ఎన్ని స్టిచెస్ కావాలంటే అన్ని స్టిచెస్ వేసేసుకుంటే ఎంతో బ్యూటిఫుల్గా ఉండే 2 లేయర్స్ ఫ్రిల్స్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత నేను థ్రెడ్స్ వేసేసుకొని హ్యాంగింగ్స్ కూడా పెట్టేసుకున్నాను. ఇంక ఈ వీడియోలో చూపించలేదు నేను థ్రెడ్స్ ఎలా పెట్టుకున్నాను, హ్యాంగింగ్స్ ఎలా స్టిచ్ చేసుకున్నాను అనేది. చూసారు కదా హ్యాండ్ లుక్ అనేది ఎంత లుక్ వచ్చిందో. మీరు లైనింగ్ వేసుకున్నా కూడా పర్వాలేదు, లైనింగ్ వేయకుండానే నేను స్టిచ్ చేశాను. హ్యాంగింగ్స్ వేశాను, ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ స్టిచ్ చేసిన ఫ్రాక్కి బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టానని దీనికి థ్రెడ్స్ పెట్టి ఇలా హ్యాంగింగ్స్ వేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంక ఈ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ హ్యాంగింగ్స్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఫస్ట్ కుట్టిన ఫ్రాక్ లాగానే ఈ ఫ్రాక్ లుక్ వచ్చిందా లేదా ఏ డిఫరెంట్ అనిపించిందా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎంతగానో కామెంట్స్లో రిక్వెస్ట్ చేసిన కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ చేసేసాను, స్టిచ్చింగ్ వీడియో ఈ వీడియోలో పెట్టాను. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. ఓకే బాయ్.